అవకాశంగా యాక్చువల్లీ దట్స్ ఏ మేజర్ కాంట్రిబ్యూషన్ బాపట్లలో కదా బాపట్లలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని కొంత ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ బిల్డింగ్స్ని తీసుకుని కొన్ని కొత్త భవనాలని కట్టి అక్కడి నుంచి కూడా కొంత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి నాకు ఒక మంచి అవకాశం కల్పించారు. దీనివల్ల అసలు బాపట్లకి అప్పటిదాకా నేషనల్ లెవెల్లో లేని గుర్తింపుని చాలామందిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ అప్పటి ఆయన జస్టిస్ సంతోష్ హెగ్డేని వారిని కూడా పిలవటం, అక్కడ ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కట్టిన బిల్డింగ్స్ ఇప్పుడు బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్కి తీసుకోవడం జరిగింది అనమాట. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దట్ ఆల్సో ఈజ్ గుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎట్లా, హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? నేను ఎస్2టెక్ అనే ఒక అమెరికన్ సంస్థకి ఆనరీ అడ్వైజర్గా ఉన్నాను. వాళ్ళ తరఫున కొన్ని కాలేజెస్కి అప్పుడప్పుడు వెళ్ళి సివిల్ సర్వీసెస్ని గురించి చెప్పడం, మోటివేట్ చేయటం అది జరుగుతోంది. ఎస్2టెక్ అని ఇట్స్ ఎన్ ఎన్ఆర్ఐ, ఒక ఎన్ఆర్ఐ వారు అమెరికాలో పెట్టడం జరిగింది, హెల్త్ టెక్నాలజీ కంపెనీ. ఆయన ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి పిల్లలకి కొంత సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ కల్పించడానికి ఆయన కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సంస్థ ద్వారా కొంతమందికి వెళ్ళి కళాశాలల్లో కానీ మిగతా చోట్ల హై స్కూల్స్ +2 ఉన్నటువంటి చోట్ల కానీ ఈ సివిల్ సర్వీసెస్ దానివల్ల అవకాశాలు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. రెండవది, ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు కూడా నేను ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను, చైర్మన్గా. దానివల్ల కూడా కొంత అవకాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్టూడెంట్స్తోనూ కళాశాల విద్యార్థులతోనూ ఈ ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యంగా ఒక సివిల్ సర్వెంట్ వెళ్ళి మాట్లాడితే దానికి ఉండే ఇంపాక్ట్ మిగతా వారి కంటే ఎక్కువగా ఉంటుంది. నేను దాదాపు బాపట్ల నుంచి తిరిగి వచ్చిన ఈ గత 4-5 సంవత్సరాల్లో ఒక 70-80 కళాశాలలకి 2 రాష్ట్రాల్లోనూ వెళ్ళటం జరిగింది. ఒకటే ఏమిటంటే, ఇంకా ఈ గవర్నమెంట్ కళాశాలల్లో ఈ సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ సరిగా లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ఈ సివిల్ సర్వీసెస్ని మనం ఒక కెరియర్గా తీసుకువెళ్ళాం అనే ఒక ఓరియంటేషన్ ఇంకా విస్తృతంగా అది మిగతా వాటితో పాటు కూడా. ఎందుకని అంటున్నా అంటే, సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ అనేది కేవలం ఆ పరీక్ష రాయడానికే కాకుండా ఆ వ్యక్తిత్వాన్ని మార్పు చేసే విధంగా కూడా అతనికి పనికొస్తుంది. అటు ప్రపంచ జ్ఞానాన్ని పెంచుకోవడంలో కానీ, ఆంగ్ల పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో కానీ, స్పాంటేనిటీని కానీ, ఆర్టికులేషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిత్వ సాధనకి పనికొస్తాయి అన్నమాట. అందువల్ల కూడా అవసరం అని నేను అనుకుంటున్నాను. సో ఐ అగ్రీ. ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే, సివిల్ సర్వీసెస్ యాజ్ ఏ కెరియర్ మనం చదువుకున్న రోజుల్లో 80ల్లో 90ల్లో 70స్లో ఇంక పెద్దగా అవొకేషన్స్ లేవు కాబట్టి ఇది ఒకటే మేజర్ అవొకేషన్. బట్ ఈరోజు ఎట్లా ఎకానమీ డైవర్సిఫై అవ్వటం, వొకేషన్స్ చాలా రావటంతో వాటన్నిటిలో కూడా ఇది ఒకటైపోయింది. సో నేను అనుకోవటం బై చాయిస్ కూడా చాలామంది దీనినే ప్రధానంగా ఎంచుకోవటం లేదు. సో జరుగుతుంది. బట్ ఎస్, మిగిలిన వాటితో పాటు దీనికి కూడా ఒకటి. రెండోది, ప్రిపరేషన్ ఫర్ దిస్ will broaden the horizon of the individual also. That's also it. రెండోది, ఈ సివిల్ సర్వీస్ ఓరియంటేషన్తో పాటు ఈ మిగతా అవకాశాల గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న అవకాశాలు ఏమిటి, తర్వాత సెంట్రల్ సర్వీసెస్లో ఉన్న అవకాశాలు ఏంటి. దాదాపుగా సెంట్రల్ సర్వీసెస్లో ఇవాళ ఒక 90 దాకా సర్వీసెస్ ఉన్నాయి. వాటిలో 15 ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించినవి ఉన్నాయి, అటు మిలిటరీలో కానీ రైల్వేస్లో కానీ. సో వీటిలో కూడా ప్రొఫెషనల్స్ కూడా ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పడం కూడా ఒక ఉద్దేశం అన్నమాట. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కళాశాలల్లో ఈ ఓరియంటేషన్ చాలా తక్కువగా ఉంది. అందువల్ల అవసరం మంచి ప్రైవేట్ కళాశాలల్లో ఇది జరుగుతుంది.
కానీ గవర్నమెంట్ కళాశాలల్లో కూడా ఈ ఓరియంటేషన్ అవసరం అని ముఖ్యంగా నేను 70-80 గవర్నమెంట్ కళాశాలలకి వెళ్ళటం జరిగింది. యాస్కీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. యాస్కీకి చాలా వర్క్ చేస్తున్నారు మీరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్, మీ ఇన్వాల్వ్మెంట్. అక్కడ యాస్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో నేను ఒకప్పుడు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ అని, అది యాస్కీలో భాగం, దానికి డైరెక్టర్గా ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హెచ్ఆర్డీకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు యాస్కీలో ఒక మెంటర్గా ఒక హ్యూమన్ రిసోర్స్ స్టడీని కూడా టేకప్ చేసి యాస్కీలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా చేయాలని ఒక రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే. అది వారి కన్సిడరేషన్లో. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క హ్యూమన్ రిసోర్స్ స్టడీని కూడా, కెపాసిటీ బిల్డింగ్ ఎఫర్ట్స్ని కూడా యాస్కీ టేకప్ చేశారు. ఆ స్టడీలో కూడా నేను కొంత ఒక పార్టిసిపేట్ చేస్తూ అటు ఇంజనీరింగ్ సైడ్న మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వింగ్స్లో కొంత కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా చేయొచ్చు ఇవన్నీ కూడా మేము ఒక 6-7 నెలల్లో ఈ రిపోర్ట్ని పూర్తి చేయడం జరుగుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం దాంతో కూడా కొంత బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. ఇది చక్రపాణి గారి అఫీషియల్ ప్రస్థానం. ఆ పైన ఆఫ్టర్ రిటైర్మెంట్ వర్క్ చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లలో హైలీ రేటెడ్ ఆఫీసర్లలో ఒకరిగా వీరిని చెప్పుకోవచ్చు. నాకు వీరితో చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్ ఉన్నది. నేను చెప్పాను కదా, అది ఈయన 2 ఇష్యూస్ ప్రస్ఫుటంగా కనిపించేవి ఈయన ఇష్యూలో. ఒకటి హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్, హై లెవెల్స్ ఆఫ్ ఆనెస్టీ. అది ఆ రేర్ కాంబినేషన్ వలన యాక్చువల్లీ ఈ 2 ఉంటే సివిల్ సర్వీసెస్లో ముందుకు పోవటం కష్టం అనేటటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అదే ఆయన కాంప్రమైజెస్ ఎంతవరకు చేసుకోగలం, ఎట్లా చేసుకోగలం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. బట్ హై లెవెల్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు, హై లెవెల్స్ ఆఫ్ ఆనెస్టీ ఉన్న కొంతవరకు పాలిటీషియను అకామిడేట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు కూడా డెలివరీ కావాలి. సో అందువల్ల మోస్ట్లీ నేను సివిల్ సర్వీసెస్లో చూస్తూ ఉన్నది ఏంటంటే, హై లెవెల్స్ ఆఫ్ ఆనెస్టీ ఉన్నప్పుడు హై లెవెల్స్ ఆఫ్ ఎఫిషియన్సీ లేదు అని చెప్పను, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ కొంత మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కొంత నెగటివిటీ డెవలప్ చేసుకుంటారు. ఆ నెగటివిటీ డెవలప్ చేసుకున్నప్పుడు సిస్టమ్కి వాళ్ళు పనికి రాకుండా పోతారు. అది లేకుండా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని సిస్టమ్కు రెలవెంట్గా ఉండి తన కాంట్రిబ్యూట్ చేసినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో చక్రపాణి గారు ఒకరు. ఆయన ఈరోజు ఒక చర్చ చేసి ఆయన వ్యూస్ను మీ ముందు పెట్టడం నాకు ఆనర్గా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ చక్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ దట్ యూ హెవ్ సెడ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. నమస్కారం. రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ దట్ యూ హెవ్ సెడ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. నమస్కారం.